సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అంతర్రాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా ఒకటి పోలీసుల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 10 మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి విజయవాడలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్ల వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులు లక్ష్యంగా చేసుకుని కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి స్కామ్కు పాల్పడుతున్నట్లు తెలిపారు. చికిత్సకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు, రక్త నమూనాలు అన్ని ఫోర్జరీ సంతకాలతో సిద్ధం చేసి బాధితులు, దాతలు ఏర్పాటు చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో 6 నిందితులు పట్టుబడగా మరొక 4 పరారులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 10 మంది నుంచి కిడ్నీ మార్పిడి చేయించినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఈ తాతారావు అనే వ్యక్తి, కందూరి తాతారావు అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు, టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ, అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లు, అధికారుల డాక్యుమెంట్లు కానీ, స్టాంపులు కానీ, సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళకు కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి